ఒరే ఓబులేసో, నువ్వేం పెద్ద మనిషివిరా? మట్టి నమ్మిన రైతువు కదా అని నిన్ను నమ్మి డబ్బులిస్తే అయ్యగొట్టమే కాకుండా తల కూడా కనిపించకుండా తలుపులేసి కూర్చుంటావరా మొండమోపి. కక్కరా కక్కో, అనా పైసలతో సహా నా సొమ్ము కక్కు. ఈ పైడ్రా సంగతి నీకు తెలియదురా రే. పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, నీలాంటి బచ్చగాళ్ళకి మచ్చలేని లుచ్చగాన్ని నాతో పెట్టుకోబాక. తొక్కి పట్టి నారదీస్తా. ఏంట్రా ఇంత తిడతన తలుపు తీయమంటా నువ్వు? అమ్మనాయమ్మో, తిండికి లేకపోయినా తలుపులు మాత్రం యమ స్ట్రాంగ్ గా కట్టించాడండి. నీకు 5 అంకెలు టైం ఇస్తున్నా. మర్యాదగా సొమ్ము తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేకపోతే నీ కొంపకి నిప్పెడతా. అందరూ వినండి. 1 2 3 కృష్ణాయిలు 4 అగ్గిపెట్టి. ఈ విషయం మన దొరబాబుకి ఎవరన్నా చెప్పుంటారంటావా? కరువు వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు దొరబాబేరా మనకు. 5 ఏంటి ఏంటి గొడవ? మంటయా మంట. ఆర్పేనుగా. అది ఆరిపోవు సరే, కడుపు మంట. ఏంటి విషయం? విషయం ఏముంది? వీరమ్మ సోది. ఈ ఓబులేసు గారు నా పొలం కౌలుకి తీసుకున్నాడు. ఎరువులకు డబ్బులు లేవని 10,000 అప్పు కూడా తీసుకున్నాడు. అది ఇప్పుడు అసలు వడ్డీతో సహా కలిపి 12,500 అయింది. అసలు లేదు, వడ్డీ లేదు. కనీసం పెద్ద మనిషి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తలుపులేసి కూర్చున్నాడు. ఎట్టంటోనే తొక్కి పట్టి నార తీస్తే తప్ప. అసలు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే వాడు చేసిన మొదటి తప్పు. ఇలా మొహం చాటేసుకుని కొంపలో దాక్కోవడం వాడు చేసిన రెండో తప్పు. నేను అడిగింది తప్పు లిస్టు కాదు. మూసుకో, నేను మాట్లాడతానన్నానుగా. ఓబ్లేస్ ఓబ్లేస్ తలుపుతే. ఇదిగో దొరబాబు వచ్చాను, తలుపుతే. నమస్కారం దొరబాబు. ఏంట్రా గంటన్నర నుంచి నేను కుక్కలా మొరుగుతున్నాను, నక్కలా కోస్తున్నాను, పైగా కొంపకి నిప్పెట్టాను. సై లేదు. దొరబాబు గారు రాగానే మాత్రం పటక్కని తలుపు తీశావు. అసలు నిన్ను తొక్కి మూసుకో, నువ్వు వెళ్ళు. దిగో. వచ్చావా? పెద్ద పుడింగ్లా ఊపుకుంటాడు. అతను దొరబాబు గారు మాట్లాడుతున్నారు కదా. సర్లేవా నీ ఎగసగలాపు. అప్పు చేసి దాక్కుంటావా? నువ్వు రైతనవరా? ఈ తుండు పొలానికి వెళ్తే తల మీద ఉండాలి, 10 మందిలోకి వెళ్తే భుజం మీద ఉండాలి. అంతేగాని ఇలా తప్పు చేసిన వాళ్ళ నడుం కొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు. అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోవడం ఇంకా ఇంకా తప్పు. ఎందుకురా ఈ వెధవ బ్రతుకు? దొరబాబు చంపే, దొరబాబు నన్ను చంపే. దేవుళ్ళంటే నీ కాళ్ళ మాట పట్టం కంటే నీ కాళ్ళ కాడపడి చచ్చిపోవటం పేరు దొరబాబు. ఏంటి చేసినప్పు తీరుద్దాం అనుకున్నారు. వేసిన పత్తి పట్టు మొత్తం చీడబట్టి బూడిదైపోయింది బాబు. నోటి కాడ కూడిపోయినా మాట పోకూడదని దాని మెళ్ళలో తాళిబొట్టు, చేతి గాజులు, పిల్లదాని చెవు కమ్మలు మొత్తం అమ్మేసి సొమ్ము తీసుకురమ్మని బావమంత్రి పట్టం పంపిస్తే పోయినోడు తిరిగి రాలేదు బాబు. వాడు చేసిన మోసానికి మేము వీధులు పడ్డాం దొరబాబు. అప్పు కట్టలేము, తప్పు కాయలేము, ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు. అవును దొరబాబు, చచ్చిపోతాం అనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య. రే పిచ్చోడా, చావే సమస్యకి పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదిరా. కష్టమో నష్టమో ఎదురీదాని, కలో గొంజో తాగి బతకాలి, బాగుపడాలి. అంతేగాని చచ్చేం సాధిస్తావరా బూడిదా? అదిగా దొరబాబు. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకు. వడ్డీతో కలిపి మొత్తం 12,500 కదూ. వడ్డీ తర్వాత చూద్దాం. ముందు ఈ 10,000 అసలు తీసుకెళ్లి వాడి మొహం మీద కొట్టాయి. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైడ్రాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2:30 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సింగిల్ టైంలో ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా? 10,000. ఏంట్రా గేదెలో నేను అరుస్తుంటే రాని డబ్బు దొరబాబు ఇచ్చేయి అనగానే పుట్టుకొచ్చేసిందా? నువ్వు ఎదకొచ్చిన గేదేవు కదా. ఎవరది? ఎవరో మాట మాట్లాడింది. చంపేస్తాను. చిన్నంతలో పెద్దంతలో అక్కడ భాగేస్తారా? మనిషి గేదెలో ఉంటే మాత్రం ఎదకొచ్చిన గేదే, పిల్లలకి వచ్చిన గేదే. అర్థమైంది. అంత ఎడ మనిషి చెప్పక్కర్లా.
పదండి. పదండి. ఆగో అసలు గట్టిచ్చావు మరి వడ్డీ వడ్డీ ఈసారిగా గడ్డి తింటాం మానే. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. గోదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా? అదేం కుదరదయ్యా, వడ్డీ కట్టాల్సిందే. ఆ మాట అనుకో బాబు. నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి. వద్దు, ఫ్లాష్ బ్యాకులు వద్దు, వడ్డీ కట్టాల్సిందే. కట్టకపోతే తొక్కి బట్టి నారదేస్తా. ఎవండి? అన్ని ఆడితో పాటు నిన్ను. వడ్డీ ఇచ్చేశారు. పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2,500 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. ఏయ్! బాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఉమ్. ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు? ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. ఏయ్, నన్ను డక్కొట్టంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి బట్టి నార తీస్తా. 500 చెల్లో. నాకు వద్దని చెప్పాను కదా. ఒరేయ్ నానా, నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్న మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెతు కూడా ముట్టుకోను, లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? ఆ? వాడు నోటుకొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడిరాజు గారు చేసే వెధవ పనులు కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి పేరమ్మవై నిన్ను ప్రెసిడెంట్ పేరమ్మని చేశాను. ఎవడిచ్చాడా నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొండవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో. అబ్బబ్బా ఏంటే ఇది? నువ్వేగా అన్నావు నాది బిడ్డకు తండ్రి అయ్యే వయసని. మళ్ళీ వెనముదలెట్టి చిన్ని కిష్టులాగా. ఒరేయ్, ఇప్పుడే కాదరా, రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే. తిను. సర్లే. ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు? దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండు గాడు? వాడు ఓకేంటే జరిగిపోద్దేంటి పెళ్లి? ఎన్ని చూడాలి. కులం, గోత్రం, మంచి చెడ్డ, ఈడు జోడు, అన్నిటికంటే ముఖ్యం జాతకం. అబ్బబ్బబ్బబ్బ, ఈ జాతకాల కాడేనే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మంది ఎక్కువ కూరేసిన సిచ్చు పుట్టిలాగా సీదేస్తాను. ఈ విషయంలో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను. ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తాను. నోర్ముయిరా, నెల తక్కువ వెదవా. జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా. నీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చరిపించేశా. అంతే. రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు. నిండు చూలాలు వీళ్ళ అమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది. అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా. సరేలే బామ్మ. రే సత్తిపండు, అసలు నువ్వు నా పెళ్లి పని మానేసి వెళ్ళి వేరేదైనా పని చూసుకో. నీకే ఆకాశం అంత ఆస్తి భూదేవంత బామ్మ. నాకేముంది? జేబుకి బొక్క, గుడిసెలో సత్తు గిన్నెలు, సంచిలో గంటల పంచాంగం, పెళ్లి కాని 6 చెల్లెళ్ళు. నీ దయ వల్ల 6 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను, కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను. మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను. కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది, బతుకు బేజారైపోతుంది. మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ వదిలిపెట్టను నేను అలాగా. ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా. నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి, నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే. జాగ్రత్త. ఏయ్, స్టాప్ స్టాప్ స్టాప్. ఇక్కడే ఇక్కడే ఇక్కడే. ఏయ్, ఏంటి ఏంటా లుక్స్?
ఏదో 2 ఏళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరే విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ ఇతనే నా దొరబాబు. షటప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోలీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాక్షి చెల్లి తక్కువ చేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకి దొరబాబు పేరుంటే ఈ షాప్ కి ఏ పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాపులో ఏది పెట్టినా సరే వారం తిరగకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు? ఈ షాపుకి ఒరిజినల్ ఓనర్ ని. నా పేరు పైడి రాజు. ఈ ఊరికి ప్రెసిడెంట్ ని. మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్నీ కుదురుంటే దీని అక్కని చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకల్, ఏంటిది మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు, దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. ఓరని అబ్బా, నా పేరు పేడరాజు కాదురా, పైడి పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మళ్ళీ గెంతుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. పరిగెట్టు దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? చిచి. వేసేయమ్మా. నువ్వేవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి ఆరదీస్తా. మంచి పని అయినది. వేసేయమ్మా. నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బయలుసినాడు. నానే బక్కోండి. కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తావంటరా? అని అరిచినాను. కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డోడిగా మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతానరా? పంపకపోయి కడుపు పడుకోమా. మీ ఆస్తికి పాస్తికి, హైట్ కి సైట్ కి, ఆటుకి పోటుకి అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొల్లపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవిగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత. అసలుదేదిరా? అసలుదంటే తాళిబొట్టు. అది ఇప్పుడెందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాలిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. దొరబాబు పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు శివడా. ఏంటి అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దొరబాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడేం మాట్లాడుంటాయి? మాట్లాడాలి. నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే. వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. నేనేం మాట్లాడతానే? వెళ్ళురా. మరి సిగ్గెందుకు? అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చక కాదు, ఈ జన్మలెత్తిన ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం
నిజంగా చాలా అదృష్టం. కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసిచ్చాను. కాబోయే మూడు పిల్లలు మాట్లాడుకునేరా. బామా రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేగా తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశం ఇలా చదువు సంజయ్ లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా. జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టపెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నాం. బ్లడ్ వెళదాం. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరి అయిన సంబంధం దొరికింది కదా అని ఆనందపడుతుంటే పుసుక్కుని తెంచుకొచ్చేశాడు. ఒరే, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఆ చావు ఇక్కడ కాదు, కాశీకెళ్ళి చేస్తాను. పుణ్యమైన వస్తుంది. పోతే పోవే ముసలే, ఎవరిని బెదిరిస్తారు? బాబు నిజంగా వెళ్ళిపోద్దాము. పోనీరా. ఒరేయ్, వెయ్యి చెప్పండ్రా. బ్రతికుండగా వాడి కంటికి కనిపించను. బామ్మ, నువ్వు మామూలు బామ్మవు కదే, ప్రెసిడెంట్ బామ్మవి. ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఊరు మొత్తం తగలడమని చెప్పరా, నేను మాత్రం పోతున్నా. దొరబాబు నిజంగా వెళ్ళిపోతున్నారు బాబా. పోనీరా. ఎద్దుల బండి ఎక్కి ఏలూరు పోతాను, గాలి మోటారు ఎక్కి కాశీకి పోతాను. నీతో కుదురుదురు, నన్ను నిలైరు, కాషాయాన్ని కట్టి నీ కమండలాన్ని పట్టి కాసేపు పట్టు వేసుకుని ముక్కు చెవులు మూసుకుంటా. ఎద్దుల బండి కావా నీ నట్టి తిరుగుతుందే, గాలి మోటార్ ఎక్కితే హైజాకరులుంటారే. నువ్వు లేకుంటే నాకెట్టాగే, రోజు తిట్టకపోతే నాకు నిద్రెట్టా పడుతుందే. కాసికపోతే గంగల మునిగి గట్టుకు రాక కొట్టుకుపోతావు. ఎద్దుల బండి ఎక్కి ఏలూరు పోతాను, గాలి మోటారు ఎక్కి కాశీకి పోతాను. దొండ పండోలే పడుచు పెళ్ళా లేకుంటే బెండ కాయోలే ముదిరి ఎండిపోతావు. పిల్లి పిల్లంటూ చెవిలో డప్పు కొట్టాకే, పెళ్ళం పొంగుతో నాకు గొళ్ళెం పెట్టాకే. లగ్గమాడే రాదా ఎటు లేదు నీకు, ఎందుకింక ఈడ నాతో వచ్చే కాశీకి. చేతి గీత చూసుకో జరిపోతు సైజులో, పేలి యోగమున్నదే రంది పడిగే ముసలమ్మ. ఆ కోతులాగా నిన్ను పెంచలేను. ఎద్దుల బండి ఎద్దుల బండి ఎద్దుల బండి ఎక్కి ఏలూరు పోతాను, గాలి మోటారు ఎక్కి కాశీకి పోతాను. కొత్తగా పెళ్ళాము వస్తే రెచ్చిపోతుందే, నెత్తి మీదెక్కి నెన్నే గంగనంటుందే. ఆలు పప్పులో ఆడ వాసన తగిలిందా, పూల బోనులో తేనెటీగ ఊగుతావు. ఎండమావిలోన నీళ్లు ఉండవమ్మో, మూడు ముళ్ళతోనే ముక్కుకు తాడు వెయ్యోదే. ఇంటిలోన పెంచిన తాటి చెట్టు మాదిరి, జంటలేక వండిన జంటే వరవలు నాకెట్ట. అట్లంటే
గడ్డం మిసం పెంచి నేనే ఎద్దుల బండి ఎక్కి ఎల్లూరిపోతానే గాలి మొట్టరెక్కి కాశీకి పోతానే నీతో కుదరదులే నన్నదిలైవే కాషాయాన్ని కట్టి మేక మండలాన్ని పట్టి ముక్కు చెవులు మూసుకొని సన్నసుల్లో కలిసిపోతా ఎద్దుల బండి క్యావా నీ నడ్డి విరుగుతుంది గాలి మోటారు ఎక్కితే హై చక్కర్లుంటారు నువ్వు లేకుంటే నాకెత్తారు రోజు తిట్టకపోతే నాకు నిద్రట్టా పడుతుంది సన్నాసిగా నువ్వు మారితే మరి మీ తాత మళ్ళీ పుట్టేదెట్ట నేనేం ఒళ్ళు పొగరికి అమ్మాయిని కాదలేదు బామ్మ. ఈ పెళ్లి నాకు కాదు, ఆ అమ్మాయికే ఇష్టం లేదు. అమ్మాయికే ఇష్టం లేదా? ఈ విషయం లోపలికి వెళ్ళాక చెప్పింది. ఆ. ఎవరినో ప్రేమించిందంట. ఆ ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించమని నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. నువ్వు చెప్పవే బామ్మ, ఈ విషయం పెళ్ళయ్యాక తెలిస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. అది చూసి నువ్వు భరించగలవా? నిజమేరా, ఆ దేవుడు నీకు ఎంత గొప్ప మనసిచ్చాడ్రా. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాలు చల్లగా ఉండు. సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళని గౌరవించటంలో నీ నా తర్వాత నువ్వేరా. చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు, అమ్మగారు జాకెట్లు 3 అండి, జబ్బల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి. మొత్తం 7 అండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చేయి. మళ్ళీ ఎక్కడ చూసుకుందాం. ఏమంటే పైరాజ్ గారు, ఏంటంటే మరి కొట్టం కూడా చూడకుండా వెళ్తున్నారు? బాకీ అడుగుతానా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదు. అయ్యారు ఏమండి, ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పెంచుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శనం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి ఉంచున్నారు. ఎందుకంటే ఎంబడబడి కొట్టానికా? మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు ఈడొకడు సంకల కురుపులాగా. రే గోవిందు, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోని అయిపోనాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని శుభశకునం నా ఇల్లే పూలవనం నాకు ప్రాణమా స్నేహ గీతమా పూల బాణమా తీపి గాయమా నీ చూపే నా ఉదయం నీ పూజే ప్రతి ఉదయం చిలకల జంటల కిలకిల పాటల బృందావనికే రాధవు నీవమ్మా మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా కనులు మూసిన కనులు తెరిచిన కలలు కన్నా నీ కౌగిలింతలే వేసవి సందెలలో వెచ్చని సంధ్యారాగాలు ఆశల అంచులలో కలిసిన జీవన తీరాలు పిలవాలంట పెదవే రాక నిలవాలంట కుదిరే లేక ఎదవే దించగా సొదలో ముంచగా కసిగా కమ్మగా కదిలే పెంచగా మనసుల చాటుగా గడపలు దాటిన అనురాగానికి పల్లకి మాఘమాసమా మౌన రాగమా నాకు ప్రాణమా స్నేహ గీతమా
పలకందనివి ముద్దులో మురళీ రాగాలు సూర్యుడు చూడనివి చూపులో దాగిన దాహాలు నీదే పోయి ఒంటరి మనసే నిప్పై పోయి తుంటరి వయసే ఒడిలో చేరగా ఒదిగే జంటగా గుడిలో గుండెలో ఒకటే గంటగా తొలకరి ఆశల తొడి మలుపూసిన కన్నెతనానికి పున్నమి వేడమ్మా మాఘమాసమా మౌన రాగమా మంచు మేఘమా మల్లె దీపమా నీరాకే శుభ శకునం నా ఇల్లే పూలవనం నాకు ప్రాణమా స్నేహగీతమా చిలకల జంటల కిలకిల పాటల బృందావనికే రాగవు నీవమ్మా ఒరే సత్తిపండు ఏంటమ్మా ఆ ఎరువుల లిస్ట్ కాగితం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నావా జాగ్రత్తగానే జేబులో పెట్టుకున్నానమ్మా ఆ. కాకపోతే జేబుకి సిల్లు ఉండడంతో అది ఎక్కడో పడి తొప్పించుకుంది దానికోసమే ఎత్తుకుతున్నా నువ్వు ఎంత ఎతికినది కనపడదురా ఏ దొరకనని నీకు గాని మాట ఇచ్చిందా దాన్ని ఇందాకే తీసి నా జేబులో పెట్టేసుకున్నాను నీ కుర్ర ముందే చెప్పి తొప్పించుకుంటా ఏం సీతక్క బాగున్నావా ఏం సీతమ్మా నేను ఇచ్చిన పసరు తాగావా పసలు తాగాకే ఒళ్ళు కాస్త తేలిక పడిందమ్మా అబ్బాయిని టౌన్ కు పంపించి ఇంకొక మోతాదు ఇస్తాను త్వరగా కానివరా టౌన్ కి వెళ్తున్నాడమ్మా అవునమ్మా. ఏ సీతక్క నీకేమైనా కావాలా చెప్పు తీసుకొస్తాను నాకేం వద్దు తమ్ముడు వీలైతే ఒకసారి కాలేజీకి వెళ్ళి మా అమ్మాయిని చూసిరా చాలు తప్పకుండా చూసొస్తాను రేయ్ నాయుడు వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెప్పారా చెప్పా మరి ఎక్కడ త్వరగా బయలుదేరదాం కళ్ళు కనపట్టలేదా కాలేజీకి వెళ్తున్నాం కారు అప్పమంటాడు ఇటు. మళ్ళీ బుర్ర మెసాల గడ్డ ఎవడ ఆగమంటాడు అది టైరు ఇది కారు మాకు తెలిసిలేవా అందులోనే దొప్పించుకున్నాం ఏంటి వీడికి అసలు తెలుగు తెలీదా ఏమంటున్నాడు మనకి హిందీ రాదనుకుంటున్నాడు నీకొచ్చా వచ్చా ఆ, చూపిస్తాను తడాకా ఏంటో क्या रे क्या बात करता है तुम कॉलेज है हम विलेज है कॉलेज में अमृता है हम देखने के बाद जाता है టైరో సెక్యూరిటీ को बुलाओ क्या सिक्योरिटी क्या सिक्योरिटी है हम क्या बोलते हैं कॉलेज में अमृता है देखने के हरामजादे तुझे लड़की चाहिए मैं ब्रोकर दिख रहा हूँ क्या हाँ? ఇక్కడ నేను బ్రోకర్ ఉండగా మళ్ళీ నువ్వు బ్రోకర్ ఏంటి అదేం తప్పదు तू ब्रोकर है क्या హై హై దొరబాబుకి పక్క పర్సనల్ బ్రోకర్ హై హై नीच कमीने कुत्ते तू कॉलेज आकर सीधा लड़की चाहिए मैं छोड़ूंगा नहीं రేయ్, రేయ్, చెప్తా అర్థం చేసుకోండి అమృత అమృత మేడం అమృత అమృతమ్మా అమృత ఓ అమృతమ్మ అమృత ఏమండి అమృత అమృత రేయ్, నువ్వే కదరా కాలేజీలో చేర్చావు ఎక్కడ చేర్చావో గుర్తులేదా ఎందుకు గుర్తులేదు ఆ రోజు అమృత వెళ్ళిన గదికి ఎదురుకుండా ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు ఒక అమ్మాయి పచ్చ సీర ఒక అమ్మాయి ఎర్ర సీర కట్టి దొప్పించుకున్నారు ఎంత ఎత్తికినా సీరలే కనపడి సావట్లేదు నోరు మీరా ఇంకా నయం అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద 4 ఆకులు ఉన్నాయి దాని కింద 4 ఆకులు ఉన్నాయి ఇంకో గది ఉంది రేయ్, నువ్వు పోయి నువ్వు ఇటు వెతుకు నువ్వు ఇటు వెతుకు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెతకండి ఎక్స్క్యూస్ మీ మేడం ఇక్కడ అమృత అని మా ఊరు అమ్మాయి అండి ఎక్కడ ఉంటుందో చెప్తారా ఏమండి ఇక్కడ ఎక్కడ ఉంటుందో అమృత కాదు ఏమండి, అమృత అనే అమ్మాయి సన్నగా ఉందంటావా इस आदमी मुझे मारा ఏయ్! అమృత నీ కోసం ఎవరో దొరబాబని అతను వచ్చి గొడవ గొడవ చేస్తున్నాడు ఏమ్మా వీళ్ళు నీకు తెలుసా అవును సార్ వీళ్ళంతా మా ఊరి వాళ్ళే అవును సార్ నేను దోసకాయలపల్లి దొరబాబుని నేను నాయండి ఆ, నేను తిరుపతిని ఈయనే సార్ నన్ను చదివిస్తున్నది ఇజ్ ఇట్ అవును సార్ కాలేజీకి వచ్చినప్పుడు డిసిప్లిన్ గా ఉండాలని తెలీదా పోలీసులకు అప్పచెప్పాలా వద్దు సార్ వీళ్ళకేం తెలీదు తెలియక చేశారు ఈ ఒక్కసారికి క్షమించండి సరే సరే ఇక ముందు ఇలా ప్రవర్తించకండి ఎందుకంటే ఎప్పుడూ నీట్ గా మంచి డ్రెస్సులు వేసుకునే మీరివాళ నా కోసం వచ్చి ఇలా తయారయ్యారు ఇందులో ఏముందండి ఇంటికెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుంటాను అయినా ఇలాంటివన్నీ మీరు మనసులో పెట్టుకోకూడదు మీరు బాగా చదివి ఫస్ట్ రావాలి అలాగేనండి ఆ? డబ్బేమన్నా కావాలా వద్దండి ఇంకా ఎంతసేపు ఆ గుసగుసలో
మరి అదే లవ్ లో ఉన్న లబ్జు. లవ్ లో ఉన్న లబ్జో నీకు తెలిసినట్టు ఎందుకు తెలవద్దు? మేము ఒకప్పుడు లవ్ చేసిన వాళ్ళమే. ఎవరు ఆ కాలం కట్టిన రేఖలు సత్యమనే దానికేం తక్కువ? అయినా దాని మొగుడికి లేని నొప్పి మధ్యలో నీకెందుకో? రేపదనరా. వడ్డీ మీద వడ్డీ ఇవ్వాల్సి వచ్చినా కనీసం ఇవ్వాల్సిన వడ్డీ ఆగండి మా బాబు, పాత బాకీని మనసులో పెట్టుకోకుండా ఈ మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని 1500 ఇవ్వండి. ఏంటి ముష్టి 2 సూత్రాలు పెట్టుకుని 1500? నా వల్ల కాదమ్మా, ఒక 1000 రూపాయలు అయితే ఇస్తా. మీరే అట్లా అంటే ఎట్లా? పిల్ల ఏదో అర్జెంట్ గా ఫీజు కట్టుకోవాలంట, చదువు ఆగిపోద్ది. మీకు పుణ్యం ఉంటుంది ఇవ్వు బాబు. చచ్చిన తర్వాత పాపమో పుణ్యమో ఎవరికి తెలుస్తామా? ఇక్కడ మా సొమ్ము. పాత బాకీకి దిక్కులేదు కానీ కొత్త బాకీ. ఈ గొడవలో ఎందుకని 1000 రూపాయల కంటే నా వల్ల కుదరదమ్మా. ఎందుకు కుదరదు? చూడు పైడిరాజు, సీతకి ఇవ్వాల్సిన బాకీ మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. ఓకే. తాళిపోటు ఎందుకు తాకట్టు పెడుతున్నావు అక్క? చెప్పక. అమ్మాయి ఏదో ఫీజు కట్టాలని ఉత్తరం రాస్తేను. మరి నేను మొన్న వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పటికే ఎంతో సాయం చేశావు, ప్రతిసారి ఏం అడుగుతుంది బాబు? అదేంటక్క, అమృత చదువుకు అయ్యే ప్రతి పైసా నేను ఖర్చు పెడతానని చెప్పాను కదా. సరే, ఎలాగో ఎరువుల కోసం పట్నం వెళ్తున్నాను. అమృత ఈ విషయం మాట్లాడి ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఇక పైన అమృత చదువు గురించి నువ్వు మర్చిపో, సరేనా? అమృత, నీకోసం గెస్ట్ వచ్చారు. చదువు ఎట్టాగుందే? బానే ఉంది. అది నా బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదివి పై లెవెల్కి వెళ్ళిపోవాలా. ఏంటి నాన్న ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను రాకూడదా? రావచ్చు, కానీ తాగి రాకూడదు. తాగానా? ఈ వాసన ఎప్పుడో రాత్రి తాగింది. నేను ఇప్పుడు పెద్ద మనిషిని కలవాలా. ఆయన కలవాలంటే తాగాలా, కోమాలోకి వెళ్ళిపోవాలా. డబ్బులు లేవు. లేవా? ఎందుకే సొంత తండ్రితో అబద్ధం ఆడతావు? నాన్న, ఇది హాస్టల్. హాస్టల్ అయినా హాస్పిటల్ అయినా నాకు ఒకటే. ఇదిగో నాకు ఊరికి నేను కోపం చేస్తానని చెప్తున్నా. లేవని చెప్తున్నానుగా. అందరూ చూస్తున్నారు. మిమ్మల్ని పూజిస్తున్నాను అనుకున్నానే కానీ ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది. మిమ్మల్ని వదిలిపెట్టి నేను బతకలేను. ఒక మీ తోడు జీవితాంతం కావాలి, జీవితాంతం కావాలి. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్న ఏ దినం. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం.